శక్తిరథ మహారథ అని. ఆ మహారథ అంటే అర్థం ఏంటి? దానికి చెబుతారు ఏకో దశ సహస్రాణం, అది వేరే ప్రమాణంలో చెప్తారు అనమాట, వ్యాఖ్యానంలో చెప్తారు. గీతావృతిలో రాఘవేంద్ర స్వామి వారు దాన్ని ఉదాహరిస్తారు. ఏకో దశ సహస్రాణం యోధయే జస్తు ధన్వినాం అస్త్రశస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయస్స మహారథ అని. మహారథ అంటే నిర్వచనం ఏమిటి అంటే ఏకో దశ సహస్రాణం, ఒకే ఒక్కడు ఎవడైతే దశ సహస్రము 10,000 మందితో, 10,000 మంది విలుకళ్లతో ఎవరు ఒక్కడే ఒకడు తాను యుద్ధం చేయగలడో, అస్త్రశస్త్ర ప్రవీణశ్చ, సకల అస్త్రాలలో శస్త్రాలలో ప్రవీణుడైనటువంటి వాడు, అటువంటి వాణ్ణి మహారథ అని పిలవాలట. చూడండి, ఒక్కడే ఉండి తాను ఒక్కడే 10,000 మంది యోధులతో ఎవరైతే యుద్ధం చేయగలడో, మంచి అస్త్రశస్త్ర ప్రవీణుడైన వాడు. అస్త్రము అంటే సాధారణంగా ఆయుధము అని అర్థము. శస్త్రము అంటే మంత్ర సహితంగా విడిచేటటువంటి ఆయుధాన్ని శస్త్రము అంటారు. అస్త్రం వేరే, శస్త్రం వేరే. అస్త్రం అంటే కేవలం ఆయుధం అంతే, దానికి మంత్రం ఉండదు. గదతో యుద్ధం చేయడము అటువంటి ఆయుధాలు. ఆ ఆయుధానికే మంత్రము యాడ్ అయితే అదే శస్త్రం అవుతుంది అనమాట. సో శస్త్రానికి ఏదో పర్టికులర్ ఆయుధం ఉండాలి అని లేదు. ఒక గడ్డి పోషణ వదిలినా కూడా అది ఆయుధం అయిపోతుంది అనమాట.